సేమ్ ఇది కూడా ప్రొజెక్షన్ కప్పు ఫామ్ అయింది, హ్యాండిల్ ఫామ్ అవ్వలేదు ఇంకా. ప్రొజెక్షన్ వచ్చేదానికి మనం ఇప్పుడు రేపటి అనాలిసిస్ చూసుకున్నట్టయితే Nifty 50 డైలీ టైం ఫ్రేమ్లో నిన్న మేము చెప్పాను కదండి, ఇక్కడ మార్కెట్ కానీ ఈ హైలో కానీ ఓపెన్ అయినా ఇక్కడ కానీ ఓపెన్ అయినా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉండేది ఇన్సైడ్ క్యాండిల్ అని. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే దీని లోపే ఈ క్యాండిల్ లోపే ఇంకో క్యాండిల్ పడే ఛాన్సెస్ ఉందని చెప్పాను కదండి. చూడండి కరెక్ట్గా అదే క్యాండిల్ పడింది. ఇప్పుడు వచ్చేదానికి దీనిలో కానీ దీని హై కానీ బ్రేక్ చేసేదాకా మనం వెయిట్ చేయాలి. యాక్చువల్గా ఏమైందంటే ప్యాటర్న్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఈ కన్సాలిడేట్లో హై కానీ లో కానీ బ్రేక్ అయితే మనం హై సైడ్ బ్రేక్ అయితే బుల్లిష్ తీసుకుంటాం, డౌన్ సైడ్ బ్రేక్ అయితే బేరిష్ మూమెంట్ కింద చూసుకొని తీసుకుంటాం పొజిషన్స్. ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే చెప్పాను కదా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. దీని హై బ్రేక్ అయితే మాత్రం బుల్లిష్ ట్రేడ్ తీసుకుంటాం, దీని లో బ్రేక్ అయితే మాత్రం బేరిష్ ట్రేడ్. గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, సైడ్ వే ఓపెన్ అయితే పైకి వెళ్తే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కింద మనం పొజిషన్ తీసుకుంటాం. పైకి వెళ్ళి ఈ ప్యాటర్న్ టచ్ చేసి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అది ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఫెయిలియర్ కిందకు వస్తుంది. థ్యాంక్ యూ అండి.